హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే ఎట్టకేలకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే, అటు బాస్ ఇటు విక్టరీ ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లోనే ఉన్నాయి. సో మరి ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడేసుకుందామా? దానికంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దాంట్లో అలానే ఉంది. ఎప్పుడైతే మనం ఆల్రెడీ మీసాల పిల్ల సాంగ్ కాంచెల్లి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ఏంది బాసు సంగతి ఎట్లా ఉండబోతుంది సంక్రాంతి అనేటువంటి సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ వరకు కూడా ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో, ఇన్ కేసు సినిమా మనకు స్టార్టింగ్ నుంచెల్లే ఆయన కంప్లీట్గా వింటేజ్ చిరుని గుర్తు చేస్తాను నేనని కూడా అనిల్ రావిపూడి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. సో అనుకున్నట్టుగానే అలానే గుర్తు చేశారనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికీ బాస్కి నిజంగా అంటే ఒక యంగ్స్టర్ ఎలా ఉంటారు అంటే, ఈవెన్ ఘరానా మొగుడు అండ్ దాని తర్వాత అల్లుడా మజాక్ ఇలాంటి ఒక స్టేజ్ ఏదైతే ఉందో, సో అలాంటి స్టేజ్ని స్టిల్ దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఎంఎస్జీలో మనం చూసాం. ఎందుకంటే ఆయన కాస్ట్యూమ్ కావచ్చు, ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, అండ్ ఆయన ఫైట్ సీక్వెన్సెస్ డెఫినెట్గా ఎస్పెషల్లీ ఫైట్స్ దాంట్లో 2 సీన్స్ పర్టికులర్గా చాలా అంటే చాలా బాగా ఎంగేజ్ చేసింది. మెయిన్గా సినిమా మనకు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందని పదే పదే అనిల్ గారు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. కాబట్టి ఒక్క ట్రైలర్లో ఒక షార్ట్ చాలు చెప్పడానికి, శశి అని గట్టిగా అరిచినప్పుడు సో ఏంటి అన్నప్పుడు అంటే ఏం లేదు, దాంట్లో జస్ట్ నా వాట్సాప్ నెంబరు అన్బ్లాక్ చేస్తాయని కూడా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి కొన్ని డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డెఫినెట్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని ఇంకొక రేంజ్కి అయితే పెంచాయి. ఇకపోతే దాంట్లో మనకు తెలిసిందే వెంకీ మామ యాక్ట్ చేస్తున్నారు. సో హెలికాప్టర్ షాట్ అలా వచ్చిపోతే నిజంగా అదొక ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ వెంకీ ఫ్యాన్స్కి అయితే చాలా హై ఫీస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ స్వాగ్ కానీ, ఆ కాస్ట్యూమ్ కానీ, ఆ వాకింగ్ కానీ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో చూస్తే అటు మెగా ఫ్యాన్స్ ఇటు విక్టరీ ఫ్యాన్స్ ఇద్దరు కూడా కడుపు నిండిపోయిందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ షాట్ ఒక్కటి ఆయన ఈయనడం, ఆయన అనడం, సో ఏంటి చూస్తే ఫ్యామిలీ హీరోలా ఉన్నావని ఈయనని కామెంట్ చేయడం వెంకటేష్ గారిని, అక్కడ చిరంజీవి గారిని నువ్వు మాస్ కూడా చేసావు కదా, మరి ఫ్యామిలీ టచ్ చేయలేదా అని వెంకటేష్ గారు. సో ఇలా ఇద్దరు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ చాలా ఎగ్జైటింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో చెరుగడలు అండ్ సాంగ్ అండ్ కామెడీ టైమింగ్స్ ఈ 3 కూడా అంటే ఒక 10 to 15 minutes వెంకటేష్ గారు సినిమాలో ఉంటున్నారు, దానికంటే ఎక్కువనే ఉంటున్నారన్న కామెంట్స్ కూడా అయితే సోషల్ మీడియాలో ఉన్నాయి. సో మరి ఆయన స్క్రీన్ స్పేస్ ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ, బట్ ఉన్నంత వరకు మాత్రం కిల్ చేస్తారనడంలో ఎలాంటి డౌటే తెలియదు. ఇకపోతే అనిల్ రావిపూడి గారి సినిమాలు మనకు తెలుసు, సంక్రాంతికి వస్తున్నాం, సుప్రీం అండ్ దాని తర్వాత F2, F3 ఇలాంటి సినిమాలు ఆయన చేసినాయి. సర్లేరు నీకెవరు అండ్ భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలలో మెసేజ్ కమ్ కామిక్ అంటే కామెడీ ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసేలా అన్నీ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా పక్కాగా ఉంటాయి. సో సేమ్ టైం ఎంఎస్జీలో కూడా డెఫినెట్గా అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అటు సాంగ్స్ అండ్ కామెడీ అండ్ దాని తర్వాత ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేయాల్సింది వీళ్ళిద్దరి టైమింగ్. సో వీళ్ళిద్దరి టైమింగ్ అంటే మనకు తెలుసు, మాస్తో పాటు అండ్ ఆ కామిక్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఇక నయనతార గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సినిమాకు పెద్ద ప్లస్గా మారబోతున్నాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే చిన్న డౌట్ ఏంటంటే బీజిఎం. సో బీజిఎం భీమ్స్ గారు ఎక్కడో కొంచెం అలా తేడా కొట్టింది కానీ, బట్ మేబీ చెప్పలేం సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంటుందో. ట్రైలర్ కట్ కాబట్టి కట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఓవరాల్గా మాత్రం గుడ్, ఒక మంచి ట్రైలర్ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది చూసాం. బట్ ఎస్పెషల్లీ ఇద్దరు అటు వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళ మీదనే సినిమా త్రూ అవుట్ వెళ్తూ ఉందంటున్నారు. ఇక చిరంజీవి గారు మనకు తెలిసిందే, ఆయన దాంట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నట్లయితే కొడుతుంది. సో దాని నుంచి వెళ్ళి ఆయన జాబు, దాని తర్వాత ఫ్యామిలీ ఎలా డివోర్స్ తీసుకున్నారా ఏదో నయనతార గారికి చిరంజీవి గారికి డివోర్స్ అవుతాయి, దాని తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదో నచ్చక, సో ఇలా వాళ్ళేదో నయనతార గారు ఆల్మోస్ట్ దాంట్లో కోటీశ్వరరాలు లెక్కనే కనిపిస్తుంది. సో ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ కాంబో కొంచెం రేర్ కాంబోలే అనే చెప్పాలి. సో దీన్ని ఎలా మ్యాచ్ చేస్తారు అనేది అనిల్ గారు సినిమాలో అయితే మనం చూడాలి. బట్ ఎట్టకేలకు మాత్రం ఎనీవేస్ సినిమా ఎప్పుడైతే ఇంత ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం, ఇంత ఫాస్ట్గా షూట్ అయిపోవడం, ఇంత ఫాస్ట్గా ఎడిట్ చేసి దాన్ని రిలీజ్కి కూడా రెడీ చేయడం అంటే నిజంగా అది కేవలం అనిల్ రావిపూడి గారి వల్ల మాత్రమే అవుతుంది. ఇంత తక్కువ టైంలో అంతమంది ఆర్టిస్టులని ఒక దగ్గరికి వేసి ఇన్ టైంలో సినిమా రిలీజ్ చేయడం అది ఆయనకే సాధ్యం. స్టిల్ ప్రమోషన్స్ కూడా వరుసగా 9 రోజులు 9 ఈవెంట్స్ అన్నట్లు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సో ఆ 9 ఈవెంట్లు ఒక్కొక్కటి అందులో కొన్ని చిరంజీవి గారు పాల్గొంటారు, కొన్ని ఏమో ఓన్లీ త్రూ అవుట్ మొత్తం అనిల్ గారి దగ్గర నుండి హ్యాండిల్ చేస్తారు. సో అందుకోసమనే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా సినిమా గురించే డిస్కషన్ అన్న రేంజ్లో ప్రమోషన్స్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ మొత్తానికి ఏదైతే ఉందో ఒక మంచి
ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఈ సంక్రాంతికి చూడబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ట్రైలర్ చూసారా ఎంఎస్జీ? చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.